ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎంత పెద్ద ప్రాబ్లంగా చూపిస్తున్నారంటే, ప్రతిపక్షానికి ఒక అస్త్రంగా మారిపోయింది. ఇది నిజానికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసిందో, మరొకటి చేసిందో కాదు గానీ, ఏదైతే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రతి ఒక్క రాష్ట్రాన్ని వాళ్ళు కోరిందేంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా అవసరం భారతదేశంలో. సో, కాబట్టి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులను సూచించారు. ఇది అమలు చేయమని చెప్పి ప్రయత్నిస్తున్నారు. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఎవరు ధైర్యం చేయలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని ఇది చేశాడనమాట. సో, ఒకటి అది చేసినప్పటి నుంచి అప్పుడేం లేదు కానీ ఎలక్షన్‌లో జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా చెప్పి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఈ తప్పు చేశాడు, ఓడించాడని చెప్పలేక, జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం చేస్తూ ఈ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దీన్ని తప్పుదోవ పట్టిస్తూ, ఇదో జగన్మోహన్ రెడ్డి దీని ద్వారా మీ భూమి కొట్టేస్తున్నాడు, మీ భూమి మీద లోన్ తీసుకోబోతున్నాడు, మీకు ఎలాంటి సంబంధం ఉండదు, మీరు అమ్మరాయం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకున్నట్టు అసలు కట్టుకథగా చూపిస్తుంది. చాలా దారుణమైన